చోటు లేక, తినేందుకు అన్నం దొరక్క, దిక్కు తోచని స్థితిలో గడుపుతున్న నా అంటూ ఎవరు లేని అనాథలను ఆదరించి హక్కున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ద్వారా ఎందరో మానవ దేవుళ్ళు తమ సహాయ సహకారాలను అందిస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ ఉన్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు సైతం మానవత్వానికి ఎల్లలు ఉండదని చాటుతూ వారింట జరిగే శుభకార్యాల వేళ ఈ సేవాశ్రమంలో సేద తీరుతున్న వందల మంది అనాథల ఆకలి తీర్చుతూ ఉన్నారు. అలా అమెరికాలో నివాసం ఉంటున్న సురేంద్ర గారు వారి భార్య స్వప్న పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ రక్షణాలయంలోని అభాగ్యుల అన్నదానం కోసం విరాళాన్ని పంపించి దేవుని ఆశీస్సులు పొందారు. అమెరికాలోని వెల్సటైల్ పట్టణంలో ఉంటున్న లింగమల్లు సురేంద్ర గారు విదేశాలలో ఉంటున్నా సరే సేవాభావాన్ని చాటుకున్నారు. సురేంద్ర గారి భార్య స్వప్న లింగమల్లు గారి పుట్టినరోజును పురస్కరించుకొని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అనాథులకు అన్నదాన విరాళాన్ని పంపించి అన్నదానానికి మించిన దానం లేదని నిరూపించారు. ఈ సందర్భంగా అర్చకులు పుట్టినరోజు జరుపుకుంటున్న స్వప్న గారి పేరు మీద, వారి భర్త సురేంద్ర గారి పేరు మీద శ్రీ సోమనాథేశ్వరుని చెంత ప్రత్యేక పూజలు చేసి వేదాశీర్వచనాలు అందజేశారు. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము బహుళపక్షము 5/6/2024 సంవత్సరమున వెలిశెట్ల గోత్రోపవస్యులు USA అమెరికా వాస్తవ్యులు స్వప్న లింగమల్లు గారి పుట్టినరోజు సందర్భంగా సురేంద్ర గారు ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి స్వప్న లింగమల్లు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నాము. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అనంతరం స్వప్న గారి జన్మదినం సందర్భంగా 2024 సంవత్సరం జూన్ 5వ తేదీన ఈ భార్యాభర్తల పేర్లపై అభాగ్యులకు అన్నదానం చేసింది ఆశ్రమ యాజమాన్యం. అనాథలంటూ లేని సమాజం కోసం గట్టు శంకర్ గారు నెలకొల్పిన అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో పుట్టినరోజు సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చిన సురేంద్ర స్వప్న దంపతుల జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఈ ఆదర్శ భార్యాభర్తల వలె మరింత మంది NRI మానవ దేవుళ్ళు ముందుకు వచ్చి వారింట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, వర్ధంతి వేడుకల వేళ అభాగ్యుల ఆకలి తీర్చి వారి ఆశీస్సులతో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఈ సేవాశ్రమం కాంక్షిస్తుంది.